జీడీఎస్ టు ఎంటీఎస్ సిలబస్లో భాగంగా పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఉన్న ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ గురించి వరుసగా క్లాసులు చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటిదాకా నేను 10 క్లాసులు చేశా. ఇది వచ్చేసి 11వ క్లాసు. సో ఎవరైతే ఆ 10 క్లాసులు చూడలేదో ఆ 10 క్లాసులు చూసి ఈ 11వ క్లాస్ చూడండి, క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అన్ని లింక్ అయి ఉంటాయి ఒక్కొక్క క్లాస్కి. సో మీరు ముందు క్లాసులన్నీ చూస్తేనే తర్వాత క్లాసులు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆ 10 క్లాసులు చూడండి. సో నేను ప్రీవియస్ గా అంటే నా 10వ క్లాస్ క్లాస్ 10 ఆర్ క్లాస్ 9 లో నేను ఏం చెప్పానంటే ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం గురించి నేను చెప్పుకుంటూ వచ్చిన. సో ఇప్పుడు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపంలో ఇది లాస్ట్. దీంట్లో వచ్చేసి మనకి 5వది వచ్చేసి తీర మైదానాలు, 6వది వచ్చేసి దీవులు. సో మొదటి 4 వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హిమాలయాలు, సెకండ్ వచ్చేసి ఉత్తర మైదానాలు, థర్డ్ వచ్చేసి ఎడారి ప్రాంతం, ఫోర్త్ వచ్చేసి దీపకల్పపీఠ భూమి. ఆ 4 గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు లాస్ట్ అయినటువంటి తీర మైదానాలు, దీవుల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఆ ముందు వీడియోలు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. సో ఫస్ట్ ఆ ముందు వీడియోలు చూడండి. అండ్ నేను ఇంకోటి విషయం ఏంటిదంటే నేను చెప్పేవన్నీ ఒక నోట్స్లో రాసుకోమని చెప్తున్నా. ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. నేను అన్నీ కలిపి ఒక క్లాసులో చెప్పొచ్చు, బట్ నేను అన్నీ కలిపి ఒక క్లాసులో చెప్తే అది పెద్దగా అవుతుంది, మీకు వినాలన్నా బోర్ అవుతుంది. సో నేను ఒక 10 నిమిషాలు 9 నిమిషాలు సరిపడా వీడియో క్లాస్ చేసి పెడుతున్నా. సో మీకు ఏంటిదంటే మీరు బుక్లో రాసుకుంటే మీరు ఈ రోజు ఉన్న క్లాస్ రాసుకున్నారనుకోండి, నెక్స్ట్ తర్వాత క్లాస్ రాసుకునేటప్పుడు ఆ క్లాస్ కూడా చూసుకుంటారు, రివిజన్ అవుతూ ఉంటుంది మీకు. సో అది చాలా మంచిది. మనం చదివిన దానికన్నా రాసింది రివిజన్ చేసుకుంటే మనకి ఎక్కువ గుర్తుంటుంది. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోమాకండి. అండ్ ఈ వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉంటుంది. సో ఎక్కడ మిస్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ నేను ఏమన్నా నా ఛానల్లో ఏమన్నా వీడియోస్లో నేను ఏమన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా లేకపోతే ఏమన్నా తప్పు చెప్పినా చెప్పండి. అండ్ నా ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ ఇంకా మంచి యూట్యూబ్ ఛానల్స్ ఇంకా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో కూడా చూసి తెలుసుకోండి. అండ్ లేట్ చేయకుండా మ్యాట్లోకి వెళ్ళిపోతే, ఇది మనకి లాస్ట్ భారతదేశం ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో మనకి లాస్ట్ టాపిక్ తీర మైదానాలు, దీవులు. సో మనకి తీర మైదానాలు అంటే తీర మైదానాలు అంటే ఏంటిదంటే మనకి ఈస్ట్న తూర్పున బంగాళాఖాతం ఉంటుంది, పడమన అరేబియా మహాసముద్రం ఉంటుంది, ఉత్తరాన హిమాలయాలు ఉంటాయి, దక్షిణాన మనకి హిందూ మహాసముద్రం ఉంటుంది. అంటే ఇది వచ్చేసి అరేబియా మహాసముద్రం, ఇది వచ్చేసి బంగాళాఖాతం, ఇది వచ్చేసి హిందూ మహాసముద్రం. సో ఇవి వచ్చేసి లక్షద్వీప్స్, ఇవి వచ్చేసి మాల్దీవ్స్, ఇవి వచ్చేసి శ్రీలంక, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ సముద్రాల గురించి మీకు తెలుసు కాబట్టి, సో ఈ సముద్రం అయితే దీనికి ఆనుకున్న ప్రాంతం అంతా ఏమైందంటే సముద్ర తీర ప్రాంతం అయింది. దీనికి ఆనుకున్న ప్రాంతం ఏంటంటే సముద్ర తీర ప్రాంతం అయింది. దీన్ని తీర ప్రాంతం అని అంటారు. సముద్రానికి దగ్గరలో, తీరానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతాలు అయితే. సో ఈ తీర ప్రాంతం అనేది నేను చెప్పిన తీరరేఖ సరిహద్దు, భారతదేశ తీరరేఖ సరిహద్దు మొత్తం ఎప్పుడు చెప్పానంటే సరిహద్దులో చెప్పిన. సో మొత్తం ఎంత ఉండదంటే 7516.6 కిలోమీటర్లు ఉంటుందని చెప్పిన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పిన. సో ఇది మొత్తం తీరరేఖ పొడవు, మొత్తం భారతదేశ తీరరేఖ పొడవు మొత్తం ఎంత అంటే 7516.6 కిలోమీటర్లు. సో ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్, గోవా, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ దాకా మనకి ఎంత ఉంటుందంటే దగ్గర 7516.6 కిలోమీటర్లు అని చెప్పిన. తీరరేఖ పొడవు, భారతదేశ తీరరేఖ పొడవు. అండ్ మనకి మేజర్గా ఏముంటుంది అంటే ఈ తీర ప్రాంతాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ తీర ప్రాంతాలు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. దేంట్లో అంటే భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థలో, అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పరంగా, అదేవిధంగా జీవ వైవిధ్య పరంగా అంటే ప్రకృతికి సంబంధించి కూడా ఇవి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా పర్యాటక శాఖ పరంగా కూడా ఇవన్నీ చాలా చాలా ముఖ్య భూమిక పోషిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థలు ఎట్లా కీలక పాత్ర పోషిస్తాయంటే నార్మల్గా మనం ఇన్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు దిగుమతులు, రవాణా అనేది అంటే ఇతర దేశాల నుంచి మనకు కావాల్సినవి దిగుమతి చేసుకుంటాం, మన దేశం నుంచి ఇతర దేశాలకు ఏ కావాలో ఎగుమతి చేస్తూ ఉంటాం. అవన్నీ ఎక్కువ దేని నుంచి జరుగుతాయి అంటే సముద్ర మార్గం గుండానే జరుగుతాయి. సో ఎక్కువ అంటే భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దేని ద్వారా జరుగుతాయి, సముద్ర మార్గం ద్వారా జరుగుతాయి. సో ఈ తీర ప్రాంతాల నుంచే జరుగుతాయి. ఈ తీర ప్రాంతాల్లో మనకి ముంబైలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ఇలా వివిధ స్టేట్లో తీర ప్రాంతాల్లో మనకి ఏంటంటే పోర్ట్స్ ఉంటాయి, ఓడరేవులు ఉంటాయి, పెద్ద పెద్ద ఓడరేవులు ఉంటాయి. సో అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఎగుమతులు చేస్తాయి, దిగుమతులు జరుగుతూ ఉంటాయి.
చిన్న చిన్న కాదు, భారీ స్థాయిలో జరుగుతాయి. సో అది ఏంటిదంటే ఆ ఎగుమతులు దిగుమతులు అనేవి భారత ఎకానమీలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ పరంగా, సో ఈ ఓడర్ రేవులు కావచ్చు, నావీ కావచ్చు, ఇలా 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 ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉంటది. సో అలా మనకేంటంటే ఉద్యోగ పరంగా కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. చేపలు అంటే చేపలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకు కూడా ఆదాయం అనేది సమకూరుతూ ఉంటది. అట్లా మీరు ప్రకృతి పరంగా ఏంటిదంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఏముంటదంటే సుందర్ బన్స్ ఉంటాయి, మడ అడవులు అనేవి ఉంటాయి. ఈ మడ అడవులు తెలుసు మీకు. ఈ వెస్ట్ బెంగాల్ ఈ మడాలు ఏమంటారంటే సుందర్ బన్స్ అంటారు. వెస్ట్ బెంగాల్లో ఈ మడాలను గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్లో వీటిని ఏమంటారంటే సుందర్ బన్స్ అంటారు. మడ అడవులు ఇంగ్లీష్ లో వీటిని ఏమంటారంటే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అంటారు. ఇంగ్లీష్ లో మడాలుని మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అంటారు. సో వెస్ట్ బెంగాల్లో ఏమంటారంటే సుందర్ బన్స్ అంటారు. ఈ మడాలులు చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇవి కొట్టుకుపోకుండా, మట్టి తీర ప్రాంతం అనేది సముద్రానికి కొట్టుకుపోకుండా కాపాడదే. అలా చాలా విధాలుగా యూజ్ అవుతాయి సుందర్బన్స్ అనేవి పర్యాటక పరంగా. సో మనకి ఇటు చూసుకున్నట్టే మనకి తీర ప్రాంతాల్లో మనకి బీచెస్ ఉంటాయి, మంచి మంచిగా లొకేషన్స్ ఉంటాయి చూడటానికి. గోవా కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మనకి తీర ప్రాంతాల్లో మనకి చాలా పర్యాటక శాఖ పరంగా చాలా చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది వీటిలో. అది అండ్ ఇంకోటి వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పిన మనకి గుజరాత్, గోవా, మహారాష్ట్ర ఈ మూడింటిని కలిపి మేము ఏమంటారంటే కొంకన్ తీరం అంటారని చెప్పిన. అండ్ కొంకన్ తీరం అంటారు చెప్పిన. సో కర్ణాటక అనేవి కెనరా తీరం అంటారని చెప్పిన. కేరళ వచ్చేసి మలబార్ తీరం అని చెప్పిన. తమిళనాడు వచ్చేసి కోరమండల్ తీరం అని చెప్పిన. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సర్కార్ తీరం అని చెప్పిన. సర్కార్ కోస్తా తీరం అంటారు ఆంధ్రప్రదేశ్ ని. సర్కార్ చెప్పడం మర్చిపోయా. సో కోస్తా అనొచ్చు, సర్కార్ అనొచ్చు. సర్కాస్ తీరం అనొచ్చు. ఒడిశా వచ్చేసి ఉత్కల్ తీరం అని చెప్పిన. అండ్ వెస్ట్ బెంగాల్ తీరం వచ్చేసి బంగా తీరం అని చెప్పిన. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ చెప్పా కాబట్టి అంత మళ్ళీ చెప్పట్లేదు. నా ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి, అవి చూడండి. సో ఇది తీర మైదానాల గురించి, నైసర్గిక స్వరూపంలో ఉన్న 5 తీర మైదానాల తీర ప్రాంతాలు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీవుల గురించి మాట్లాడుకుందాం. సో ఈ దీవుల గురించి చెప్తే ఈ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం కూడా అయిపోద్ది. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపంలో లాస్ట్ టాపిక్ వచ్చేసి దీవులు. సో నార్మల్ గా మన భారతదేశంలో దగ్గర 1300కు పైగా దీవులు అయితే ఉన్నాయి. 1300కు పైగా దీవులు, ఐలాండ్స్ ఉన్నాయి. సో 1382 ఉన్నట్టు ఉన్నాయి. సో 1300 పైగా అయితే దీవులు ఉన్నాయి. సో మనకి మేజర్ గా మనకు వచ్చేసేది అండమాన్ నికోబార్ దీవులు అండ్ లక్షద్వీపులు. సో నేనైతే మ్యాప్స్ కింద నుంచి గీసిన, సగం వరకే గీసిన. సో ఇది లాస్ట్ తీర ప్రాంతాలు అనుకుంటే దాని కింద మనకి శ్రీలంక ఉంటది. సో ఇటు వచ్చేసి దీన్ని లక్షద్వీప్స్ అంటారు. వీటిని ఇవి లక్షద్వీపులు. వచ్చేసి మాల్దీవ్స్ కింద, ఇది వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు. ఇవి అండమాన్ నికోబార్. సో ఇవి వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు, ఇవి వచ్చేసి మాల్దీవులు, ఇవి వచ్చేసి లక్షద్వీపులు. మనకి మేజర్ గా అయితే 2 దీవులు అయితే ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు అంటారు, లక్షద్వీపులు అంటారు. సో ఫస్ట్ అయితే అండమాన్ నికోబార్ దీవుల గురించి మాట్లాడుకుందాం. సో అండమాన్ నికోబార్ అనేవి 2 ఉంటాయి. అండమాన్ అనేవి, సో ఇక్కడ వరకు అండమాన్ అనుకుంటే కింద నికోబార్ దీవులు ఉంటాయి. సో ఈ రెండింటిని సపరేట్ చేసుకుంటే ఒక ఛానల్ ఉంటుంది. దాన్ని 10 డిగ్రీ ఛానల్ అంటారు. చాలా ఇంపార్టెంట్. 10 డిగ్రీ ఛానల్ అంటారు. ఈ రెండింటిని సపరేట్ చేసుకుంటే ఒక ఛానల్ ఉంటుంది, 10 డిగ్రీ ఛానల్ అంటారు దాన్ని. ఛానల్ అంటే ఏమి లేదు, రెండు ముఖ్యమైన భూభాగాల మధ్య జలభాగం ఉంటే దాన్ని ఛానల్ అంటారు. సో మనకి అండమాన్ని నికోబార్ని సపరేట్ చేసేది 10 డిగ్రీ ఛానల్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి 8 డిగ్రీ ఛానల్ అని కూడా ఉంటుంది, దాని గురించి తర్వాత చెప్తా. సో ఫస్ట్ అయితే ఇది అండమాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అండమాన్ లోనే మనకు 2 ఉంటాయి. ఉత్తర అండమాన్ ఉంటుంది, దక్షిణ అండమాన్ ఉంటుంది. సో అండమాన్ లో మనకి ఏంటంటే ఉత్తర అండమాన్ ఉంటుంది, దక్షిణ అండమాన్ ఉంటుంది. సో ఈ దక్షిణ అండమాన్ లో ఏముంటదంటే మన ఇక్కడ క్యాపిటల్ ఉంది, ఈ అండమాన్ నికోబార్ వచ్చేసి యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. దీనికి ఆల్రెడీ నేనేం చెప్పానంటే క్యాపిటల్ ఉంటుంది అని చెప్పిన. అది వచ్చేసి శ్రీ విజయపురం అని చెప్పిన. విజయపురం అని పోర్ట్ బ్లేయర్ అంటారు. సో ఈ పోర్ట్ బ్లేయర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణ అండమాన్ లో ఉంటుంది. పోర్ట్ బ్లేయర్
పోర్ట్ ప్లేయర్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణ అండమాన్ లో ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్. అండ్ ఉత్తర ఉత్తర అండమాన్కి వచ్చేసి ఉత్తర అండమాన్ లో ఏంటిదంటే భారతదేశంలో ఉన్న క్రియా సహిత అంటే యాక్టివ్ లో ఉన్న ఒక వాల్కనో ఉంది, అగ్నిపర్వతం ఉంది. దాని పేరు వచ్చేసి బారిన్. ఆ బారిన్ అనేది ఇది ఉత్తర అండమాన్ లో ఉంది. బారిన్ ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్న క్రియా అంటే యాక్టివ్ లో ఉన్న క్రియా సహితమైన వాల్కనో ఎక్కడ ఉందంటే మనకి ఉత్తర అండమాన్ లో ఉంది. దాని పేరు ఏంటిదంటే బారిన్. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇన్యాక్టివ్ లో ఉన్నది. దాని పేరు ఏంటిదంటే నార్కండో. దాని పేరు వచ్చేసి నార్కండో. నార్కండో ఇది ఇన్యాక్టివ్ లో ఉంది, ఇది యాక్టివ్ ఉంది. యాక్టివ్ లో ఉంది బారిన్, ఇన్యాక్టివ్ లో ఉంది నార్కండో. సో ఈ రెండు ఉత్తర అండమాన్ లో ఉన్నాయి. సో ఇంకోటి వచ్చేసి ఇదే ఉత్తర అండమాన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఒక ఎత్తైన శిఖరం ఉంది. అదేంటిదంటే శాండిల్ పీక్. దాని పేరు ఏంటిదంటే శాండిల్ పీక్. శాండిల్ పీక్ ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా ఉత్తర అండమాన్ లోనే ఉంది. ఇది కూడా ఉత్తర అండమాన్ లో ఉంది. దీని హైట్ వచ్చేసి 732 మీటర్లు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది గ్రూప్ 1 లో బిట్ లో వచ్చినట్టుంది. అంతకుముందు ఎప్పుడు ఒకసారి గ్రూప్ 1 బిట్ లో వచ్చినట్టుంది. మనకి ఉత్తర అండమాన్ లో ఉన్న శిఖరం ఏంటిదంటే శాండిల్ పీక్. దాని హైట్ ఎంత అంటే 732 మీటర్ల హైట్ దాన్ని. అది అది ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్ గురించి. అండ్ ఇక్కడ నికోబార్ ఐలాండ్కి వస్తే ఇది ఏంటంటే తెల్ల డిస్క్ దెబ్బలు ఉంటాయి వాటిల్లో. అంతే నికోబార్ గురించి. గిట్ వచ్చేస్తే లక్షద్వీప్. లక్షద్వీప్ ఏంటిదంటే లక్షద్వీప్కి ఇక్కడ. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి నికోబార్ దీవులోనే మనకి ఇండియాకి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అని ఉంటుంది. ఇండియా ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇందిరా పాయింట్ అంటారు దాన్ని. ఇందిరా పాయింట్ అంటారు. ఇందిరా పాయింట్, ఇందిరా పాయింట్. ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అని నేను చెప్పలేదు. భారతదేశానికి ఉత్తరాన ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ ఉంటుంది, దక్షిణాన ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ ఉంటుంది. దక్షిణానికి వచ్చేసి ఇందిరా పాయింట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్, అది నికోబార్ దీవులో ఉంటుంది. అండ్ ఉత్తరం ఒకటి వచ్చేసి దక్షిణం ఒకటి వచ్చేసి దక్షిణం ఉంది కదా, ఇటు పడమర వచ్చేసి ఒకటి ఉంటుంది, తూర్పు వచ్చేసి ఇంకోటి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ వీటి గురించి చెప్పలేదు. కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్స్. దక్షిణంలో ఉన్న ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటిదంటే ఇందిరా పాయింట్. అది ఎక్కడ నికోబార్ దీవుల్లోనే ఉంది. లక్షద్వీప్ అనేది కూడా మీకు కేంద్ర పాలిత ప్రాంతం అని తెలుసు. దీని క్యాపిటల్ వచ్చేసి కరావతి, రాజధాని వచ్చేసి. అండ్ ఈ లక్షద్వీప్ అనేది మనకి ఇక్కడ మినికాయ్ దీవి ఉంటుంది, 8 డిగ్రీ ఛానల్ అనేది ఉంటుంది. సో మినికాయ్ అనేది ఇది కూడా లాస్ట్ అంటే చివరి దీవి, చివరి దీవి ఇది కూడా. అది ఇంకా లక్షద్వీప్ గురించి అంత డెప్త్ ఉండదు. సో ఇది కూడా ఏంటిదంటే అరేబియా సముద్రంలో ఉంటుంది ఈ లక్షద్వీప్ వచ్చేసి. అండ్ అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి బంగాళాఖాతం సైడ్ ఉంటాయి. ఇవి ఈ దీవుల గురించి. సో మీకు అంత డెప్త్గా అంటే డెప్త్ అనే మ్యాక్సిమం చెప్పినా. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పినా. మీకు ఇంకా కావాలని చెప్పండి, ఇంకా సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా. చేస్తా. మీకు ఇంకా దీవుల గురించి ఇంకా తెలియాలండి ప్రతిదీ. సో ప్రస్తుతానికైతే ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నా. అండ్ ఇంకేమన్నా నేను ఏమైనా మిస్ అయినా, నేను తప్పు చెప్పినా చెప్పండి, నేను సరి చేసుకుంటా. నా నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.